మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 158వ వీడియో. ఈరోజుతో మనకి 1580 ప్రశ్నలు పూర్తవుతున్నాయి. చాలా ఇంపార్టెంట్, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే అనేక అంశాలు అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా డైలీ 10 క్వశ్చన్స్ అయితే పొందండి. ప్రతి జనరల్ అవేర్నెస్, జిఎస్ క్వశ్చన్స్ అయితే అన్ని కవర్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ పీడిఎఫ్, జాబ్ నోటిఫికేషన్స్ ఏమున్నా కూడా ఆ గ్రూప్లో మాత్రం పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మీరు జాయిన్ కాగలరు. చాలా అంశాలు అయితే దాంట్లో కూడా నేను పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, త్రివిధ దళాలలో అత్యున్నత ర్యాంకులు ఏవి? మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనకు త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఏవైతే మనకి సైనిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ త్రివిధ దళాలకు సంబంధించి ఒక్కొక్క దాంట్లో ప్రధాన అధికారిని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇది గతంలో కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ మనకు ఈ త్రివిధ దళాలలో మీరు చూడండి, ఫస్ట్ ఆర్మీకి వచ్చేసి మనకు జనరల్ అంటాం, ఆర్మీ జనరల్ అంటాం. ఈయన అంటే ప్రధానమైన అధికారి అన్నట్టు, మొత్తం అన్ని వింగ్స్ మీద ఆర్మీలో మెయిన్ హెడ్ జనరల్ అని పిలుస్తాం. నేవీలో వచ్చేసి అడ్మిరల్ అని పిలుస్తాం, అత్యున్నత అధికారి నేవీలో, నావికా దళంలో. ఇక ఎయిర్ ఫోర్స్కి వచ్చేసి ఎయిర్ చీఫ్ మార్షల్ అని పిలుస్తాం. ఇది గుర్తుంచుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదైతే. ఈ 3 డిజిగ్నేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఈ త్రివిధ దళాలకు మనకు సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి ఉంటాడు. రాష్ట్రపతి కంట్రోల్లో ఈ దళాలు అయితే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చానండి. 1945 అక్టోబర్ 16న ఏర్పాటు చేయబడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి రోమ్లో ఉందండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ రోమ్లో ఉంది. అందుకే ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 16న అయితే ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అక్టోబర్ 16ని గుర్తుంచుకోండి, వరల్డ్ ఫుడ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 3, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి మనకు పారిశ్రామిక భద్రతా దళం అంటాము. వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సంబంధించి వీళ్ళైతే ప్రొటెక్షన్ ఇస్తుంటారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది. మార్చి 10న ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం, సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని. సిఐఎస్ఎఫ్ అనేది మనకి 1968 ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తే 1969 నుండి ఇది అమల్లోకి రావడం అంటే పనిచేయడం అనేది ప్రారంభించింది. కాబట్టి ప్రశ్న ఎట్లా అడుగుతాడు, మీకు యాక్ట్ అడిగితే ఇది పెట్టాలి. సిఐఎస్ఎఫ్ కనుక ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది అనుకుంటే మాత్రం 1969 అయితే మీరు ఆప్షన్గా ఎలక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏ రోజున జరుపుకుంటామని ఇచ్చాను. ఇంపార్టెంట్ దినోత్సవాలు చాలా ఇంపార్టెంట్ అండి. మార్చి 3, ప్రతి సంవత్సరం మార్చి 3న మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే లేదా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 5, విపిఎన్ విస్తరించండి. ఒక ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ ఇక్కడ అడిగాను నేను, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అండి విపిఎన్ అంటే, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? ఇది మనకు డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ అండి. 2024 డిఎస్సిలో 74.04% అయితే మనకు లిటరసీ రేట్ అనేది ఉంది ఇక్కడ 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకంటే మళ్ళీ మనకు తాజా జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి 2011 సెన్సస్నే మనం ఆధారంగా తీసుకుంటున్నాం, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, టిబెట్లో సాంగ్ పో అని ఏ నదిని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని మనకు టిబెట్లో సాంగ్ పో అని పిలుస్తారండి. అదే మీకు అరుణాచల్ ప్రదేశ్లో అయితే దిహాంగ్ నది అని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని, గుర్తుంచుకోండి. ఇది మన దేశంలో అస్సాంలో ప్రవహిస్తుంది. దీన్ని ఎరుపు నది లేదా రెడ్ రివర్ అని కూడా అంటారు. అసోం దుఃఖదాయని అని కూడా అంటారు బ్రహ్మపుత్ర నదిని. ఇందులోనే మీకు ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం మజూలీ ద్వీపం ఇదే నదిలో ఉందండి, బ్రహ్మపుత్ర నదిలోనే. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం. క్వశ్చన్ నెంబర్ 9,
అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? ఏ రోజున రావాలి ఇక్కడ, ఏ రోజును జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటాము. ఏ రోజును జరుపుకుంటామంటే మనం అక్టోబర్ 13, ప్రతి సంవత్సరం అక్టోబర్ 13 అయితే మనము ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డేగా జరుపుకుంటున్నాం. గుర్తుంచుకోండి, ఇది అడగడానికి అవకాశం ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్లో. క్వశ్చన్ నెంబర్ 10. 2015 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉజాలా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మీకు ఉజాలా స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, అందరికీ ఎల్ఈడి బల్బ్స్ను తక్కువ ధరకు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎల్ఈడి అంటే లైట్ ఎమిట్టింగ్ డయోడ్ అండి, ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్ ఇది. అందరికీ చవక ధరకు మనకు ఈ ఎల్ఈడి బల్బ్స్ని అయితే అందించే స్కీము ఉజాలా స్కీమ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ది. ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్ అనేది ఇక్కడ దీని యొక్క ఫుల్ ఫామ్గా ఉంది, ఉజాలా యొక్క ఫుల్ ఫామ్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చిన చాలా ముఖ్యమైనటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. మరి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈ ప్రశ్నల కోసం అయితే ఈ వీడియోను లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.